ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమంలో ఈరోజు మీ మధ్యకి రావడానికి దేవాది దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి 2024 సెప్టెంబర్ 10వ తారీఖున ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరపడం జరిగింది. దీన్నే సందర్భంగా ఒక థీమ్గా, ఒక టాపిక్గా తీసుకొని ప్రపంచంలో అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న వారికి గురించి, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో ఉన్న పరిస్థితుల గురించి, స్టూడెంట్స్, అనేక మంది యవనస్తులు, అలాగే మధ్య వయసు వారు, అలాగే వృద్ధాప్యంలో ఉన్నవారు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటినీ అవగాహనలోకి చేసుకోవడానికి ఏదైనా ఒక అవేర్నెస్ ప్రోగ్రాం చేయాలని ఆశపడి ఈ విధంగా ఈ లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమం ద్వారా మీ మధ్యకు రావడం జరిగింది. మేము అడిగిన వెంటనే మాకు సహకరించడానికి ఈ ప్రత్యేకమైన టాపిక్లో మనతో పాటు ఫీబా ఇండియా లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ప్రొఫెసర్ డి నాగరాజ కుమారి గారు మన మధ్యకు వచ్చారు. మేడం గారిని బట్టి ఒకసారి ఫీబా ఇండియా పక్షంగా మా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేడం గారు, ఫీబా ఇండియా లైవ్ స్ట్రీమింగ్లో చూస్తున్న వారికి అనేక సోషల్ మీడియాలో ఈ ప్రోగ్రామ్ను మేము బ్రాడ్కాస్ట్ చేయడానికి ఇష్టపడుతూ మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. మేడం గారిని ముందుగా శ్రోతలందరికీ పరిచయం చేసి వీక్షితులందరికీ నేను డైరెక్ట్గా టాపిక్లోనికి వెళ్ళి చర్చాగోష్ఠిగా మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా. ప్రొఫెసర్ డి నాగరాజ కుమారి గారు, ప్రిన్సిపల్ IASE అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్లో ప్రిన్సిపాల్గా ఉంటూ చైర్మన్ PG బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేస్తూ ఉన్నారు. అనేక మంది విద్యార్థులకి విద్యాబోధనలు నేర్పిస్తున్న ప్రొఫెసర్ గారిని మనం కలుసుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా అద్భుతమైన పరిచర్యలో ఈరోజు ఈ టాపిక్లో మనతో పాటు ఉన్న ప్రొఫెసర్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రొఫెసర్ గారు, మనం ఈరోజు టాపిక్ని మొదలు పెట్టాలని ఆశపడుతున్నా. ఈ టాపిక్లో వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే, ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలు జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. వీటి నివారణకి ఒక ప్రత్యేక దినాన్ని ఏర్పాటు చేశారు. అసలు ఈ దినాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎప్పటి నుంచి ఈ దినాన్ని ఈ నివారణ దినోత్సవంగా ఆచరిస్తున్నారు, మా శ్రోతలకు మీరు తెలియజేయగలరు? నమస్తే అండి. నమస్తే మ్యామ్. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం అన్నది 2003 నుండి ప్రపంచవ్యాప్తంగా ఇది అన్నది జరుపుకోవడం జరుగుతుందండి. ఎందుకంటే వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది ఆత్మహత్యలకు లోనవుతున్నారు. మనం చూస్తూ ఉన్నాం, సమాజంలో అనేక మంది పేపర్లో చదువుతున్నాము, అలాగే మన టీవీలో చూస్తున్నాము, మన నైబర్స్ని చూస్తున్నాము, మన పిల్లల్ని చూస్తున్నాము. ఎంతో మంది దీనికి లోనవుతున్నారు. అందువల్ల 2003 సంవత్సరం నుండి ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం అనేది మనం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ అండి. మేడం, నేను విన్నాను ప్రతి సంవత్సరం ఈ ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవానికి ఒక థీమ్ని తీసుకొని ఆ థీమ్ ద్వారా సంవత్సరం కాలం అంతా పనిచేయడానికి, అనేక మందికి స్ఫూర్తినివ్వడానికి ఒక టాపిక్ని లేదా ఒక స్లోగాన్ ద్వారా ముందుకు వెళ్తున్నారని నేను విన్నాను. ఈ 2024 సంవత్సరం కొరకు తీసుకున్న ఆ టాపిక్ కొరకు ఆ థీమ్ ఏదైతే ఉందో, స్లోగన్ ఏదో ఉందో మా వీక్షకులకు మీరు తెలియజేయగలరు? ఈ థీమ్ అనేదండి, చేంజ్ ద నెరేటివ్ ఆన్ సూసైడ్ అనే థీమ్తో మనం ముందుకు వెళ్ళడం అన్నది జరుగుతుందండి. అంటే ఈ యొక్క సూసైడ్ని ఏ విధంగా మనం నివారణ చెయ్యాలి, దానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ మనం ఆలోచించుకుంటూ విశ్లేషణ చేసుకుంటూ ఆ విధంగా ముందుకు మనం వెళ్ళగలిగినట్లయితే ఇది ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్గా అవుతుందని నేను అనుకుంటున్నానండి. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ అండి. అయితే ఈ నివారణ కార్యక్రమంలో ఒక థీమ్ తీసుకుని స్లోగన్ ద్వారా ముందుకు వెళ్తున్నారు. మేడం గారు, మాకు తెలియజేయండి. నేను ఒక దగ్గర విన్నాను, చదివాను, ప్రపంచవ్యాప్తంగా ఆలోచిస్తే ఒక సెకండ్కి 7,000 మంది సూసైడ్ చేసుకుంటున్నారంట. అంటే రమారమి 800 కోట్ల జనాభాలో 7,000 మంది ఒక సెకండ్కి సూసైడ్ చేసుకుంటున్నారు. పరిస్థితులు ఏదైనా అవ్వచ్చు, ఆర్థిక పరమైన పరిస్థితి అవ్వచ్చు, లేకపోతే
ఇంకేదైనా విద్యలో కానీ కుటుంబంలో కానీ పరిస్థితులు ఏదైనా ఇవి నివారించవలసిన పరిస్థితులు ఉన్నప్పటికీ వారు అనుకోని పరిస్థితుల్లో సూసైడ్ చేసుకుంటున్న వారు ఉన్నారు. అయితే మేడం గారు మాకు తెలియజేయండి, ప్రస్తుత దినాల్లో సూసైడ్ ఎక్కువగా జరుగుతున్న కంట్రీల్లో భారతదేశం ఒకటిగా ఉంది. ఎందుకంటే జనాభాలో అత్యధికంగా ఉన్న జనాభా భారతదేశమే. ప్రపంచంలో ప్రస్తుతం 145 కోట్ల జనాభాలో ఉన్నారు. అయితే ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి, పరిస్థితులు ఏవై ఉండొచ్చు అనేది ఒక ఊహాగానం లేదంటే ఒక భావ కల్పితమైన విషయాలు మీరు మా శ్రోతలకు తెలియజేయగలరు? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే ఆత్మహత్యలకి అనేక కారణాలు అనేవి ఉన్నాయండి. అందులో ప్రధానంగా యువతను మనం ముందు చూస్తున్నట్లే వాటిలో పేదరికం అన్నది ఒక కారణం అండి. అలాగే ఈ పేదరికం వల్ల వాళ్ళు ఏంటంటే కొన్ని వ్యసనాలకు లోనవడం అన్నది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గంజాయి తీసుకోవడం, డ్రగ్స్ తీసుకోవడం. ఈ వ్యసనాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చివరికి వాటికి బాగా బానిసలు అయిపోయి సూసైడ్ కి టెండెన్సీ అన్నది వాళ్ళలో వచ్చి ఆత్మహత్యలు అన్నది చేసుకోవడం అన్నది ఒక ప్రధానమైన కారణం అండి. రెండో కారణం ఏంటంటే వాళ్ళ యొక్క విద్యలో స్ట్రెస్ అనేది తల్లిదండ్రులు పెట్టొచ్చు, లేదనుకుంటే ఆ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళు ఆ స్ట్రెస్ అనేది ఆ విద్యలో ఉండడం వల్ల పరీక్షలు అనేవి సరిగా రాయలేకపోవడం, ఓవర్ స్ట్రెస్ అయిపోవడం. ఇంటర్మీడియట్ మనం చూస్తున్నాం, ఇంటర్మీడియట్ చైతన్య కాలేజ్, నారాయణ కాలేజ్, కొన్ని కాలేజీలు మనం చూస్తున్నాం. ఓవర్ స్ట్రెస్ అన్నది వాళ్ళలో పెడుతున్నారు. ఈ యొక్క ఓవర్ స్ట్రెస్ అవడం వల్ల, ఓవర్ బర్డెన్ అవడం వల్ల, ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవడం వల్ల కూడా పిల్లల్లో ఒక నిరాశ, నిస్పృహ అన్నది వస్తుంది. అది వాళ్ళు సాల్వ్ చేసుకోలేక, వాటిని ఆ ఛాలెంజెస్ ని ఎదుర్కోలేక ఆత్మహత్యలు అనేవి జరగడం అన్నది కూడా ఇది కూడా ఒక కారణం. సో పేదరికం అన్నది ఒక కారణం అయితే, అలాగే విద్యలో ఒక స్ట్రెస్ అన్నది, ఒత్తిడి అన్నది, విద్యలో ఒత్తిడి ఉండడం అన్నది ఇంకొక కారణం. అదే విధంగా వాళ్ళల్లో ఒక రకమైన కుటుంబ కలహాలు కూడా, అంటే బ్రోకెన్ హోమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ అనేది డైవర్స్ అయ్యి ఉంటారు. వాళ్ళలో కూడా పిల్లల్లో ఏమంటుందంటే వాళ్ళకి ఒక ప్రేమ, అనురాగం అన్నది అందకపోవడం, వాళ్ళకి సరైన మార్గదర్శకత్వం చేసేవాళ్ళు లేకపోవడం. సో ఈ రీజన్స్ వల్ల కూడా విద్యార్థుల్లోనూ యువతలోనూ వాళ్ళలో ఒక రకమైన ఒత్తిడి వచ్చి వాళ్ళు ఆత్మహత్య చేసుకుందామా అనే ప్రేరేపణ కలుగుతుంది. ఇది కూడా ఒక కారణమని మనం చెప్పొచ్చండి. అలాగే మా టీజింగ్, యూనివర్సిటీలో మనం చూస్తూ ఉంటాం, టీజింగ్ అన్నది చేస్తుంటారు. పీర్ ప్రెషర్, దాన్ని మనం ఏమంటామంటే పీర్ ప్రెషర్ అంటాము, పీర్ టీజింగ్ అంటాం. ఈ టీజింగ్ వల్ల కూడా ఏమవుతుందంటే విద్యార్థులు ఓవర్ స్ట్రెస్ అయిపోతున్నారు. అయ్యో మనల్ని ఇంకొకరు టీచ్ చేస్తున్నారు అని ఈ రకమైన సూసైడ్ అయిన, ఫర్ ఎగ్జాంపుల్ మన ఐఐటి, ఎన్ఐటి మనం చూసినట్లయితే ఈ పీర్ ప్రెషర్ అన్నది చాలా ఎక్కువగా ఉందండి. పీర్ టీజింగ్ అన్నది ఎక్కువగా ఉంది. దీని ద్వారా కూడా వాళ్ళు యువత అన్నది సూసైడ్ చేసుకోవడానికి కూడా ఇది ఒక కారణంగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకో కారణం మనం తీసుకున్నట్లయితే లవ్ ఫెయిల్యూర్ అండి. చాలా మంది యువతలో ఏంటంటే ఆ లవ్వే జీవితం అనుకుంటున్నారు. అంతే తప్ప తల్లిదండ్రులు మమ్మల్ని ఎంత చదివిస్తున్నారు, మా మీద ఒక బాధ్యత పెట్టారు, ఆ బాధ్యత మేము సక్రమంగా నెరవేర్చాలన్నది లేకుండా ఈ యొక్క ప్రేమ అనేది ప్రేమ అని వెంటపడడం, ప్రేమలో ఫెయిల్యూర్ అవడం, ఈ ఫెయిల్యూర్ ని తట్టుకోలేక యువత అనేది వాళ్ళు సూసైడ్ అనేది టెండెన్సీ రావడం, సూసైడ్ లోనవడం అన్నది జరుగుతుంది. ఇది కూడా ఒక కారణమని మనం చెప్పొచ్చండి. ఇలాంటి చాలా కారణాలు అనేవి యువతలో ఉండడం వల్ల వాళ్ళు సూసైడ్ కి అలవాటు పడుతున్నారు, సూసైడ్ టెండెన్సీకి వెళ్ళిపోయి ఆత్మహత్యలు అనేవి చేసుకోవడం అన్నది జరుగుతుంది. ఎలాంటి సందర్భంలో జనరల్ గా అది యవనస్తులు అవ్వచ్చు, అంటే స్టూడెంట్స్ అవ్వచ్చు, వారిని ఆ డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొచ్చే మార్గాలు యూనివర్సిటీ లెవెల్లో ఏమైనా జరుగుతున్నాయా? చాలా జరుగుతుంది. దాని కొరకు ఏదైనా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు, స్పెషల్ క్లాసెస్ ఏమైనా పెడుతున్నారా? లేదంటే ఇంటర్నేషనల్ లెవెల్లో లేదా నేషనల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండే సైకాలజిస్టులు తీసుకొచ్చి వారితో స్టూడెంట్లకి ఎగ్జామ్ ముందు గానీ లేదా రిజల్ట్ వచ్చే ముందు గానీ ఎటువంటి కార్యక్రమాలు అయినా జరుగుతూ ఉంటే మా వీక్షకులు మీరు తెలియజేయగలరు. ఎలా చేయవలసిన అవసరం ఉందా అనేది కూడా మీరు తెలియజేయగలరు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ సూసైడ్ ని ప్రివెన్షన్ చేయాల్సిన అవసరం చాలా ఉందండి. దానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం యువతలో ఉన్న సూసైడ్ ని మనం బ్రేక్ చేయాలంటే, ప్రివెన్షన్ చేయాలంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ముందుగా మేము మా విద్యార్థులతో పీర్ టీజింగ్
ఆ టీజింగ్ అన్నది లేకుండా విద్యార్థులతో కూర్చోబెట్టి మాట్లాడడం, అలాగే వాళ్ళిద్దరూ అంటే సీనియర్స్ జూనియర్స్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అని కల్పించి, హెల్దీ అట్మాస్ఫియర్ కల్పించి కోకరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళందరినీ మమేకం అయ్యి అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండేట్టుగా మనం గైడెన్స్ అన్నది ఇవ్వడం అన్నది ఒక కారణం. రెండోది ఏంటంటే యువతలో కూడా వాళ్ళ యొక్క విద్య అనే దాని మీద అనాసక్తి చూపించడం, ఆసక్తి లేకపోవడం, ఆ ప్రెషర్ అన్నది ఉండడం, వీటి కారణాల వల్ల కూడా సూసైడ్ అవుతుంది. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే మధ్యలో రెమెడియల్ కోచింగ్ అన్నది, రెమెడియల్ టీచింగ్ అన్నది చేస్తున్నాం. అంటే ఏ సబ్జెక్ట్లో అయితే కష్టంగా ఉందో ఆ సబ్జెక్ట్లో ఆ స్టూడెంట్స్ని కూర్చోబెట్టి, ఫెయిల్ అయిన స్టూడెంట్స్ని కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళకి టీచ్ చేయడం, వాళ్ళకి షార్ట్ టెక్నిక్స్ అన్నది నేర్పించడం, వాళ్ళకి ప్రేమగా చెప్పడం ద్వారా వాళ్ళలో ఆ యొక్క స్ట్రెస్ అన్నది తీసివేయడం జరుగుతుంది. అదేవిధంగా పావర్టీ, బ్రోకెన్ హోమ్స్ ఇలాంటి ఏమైనా రీజన్స్ ఉంటే పేరెంట్స్ని పిలిపించి మేము మాట్లాడడం, పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టడం, పేరెంట్స్కి పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా ఎఫెక్షనేట్గా చూసుకోవాలి, వాళ్ళకి ఇంట్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ మనం పేరెంట్స్కి కూడా మేము చెప్పడం అన్నది జరుగుతుందండి. అదేవిధంగా మధ్యలో కౌన్సిలర్స్ని కూడా మేము తీసుకొచ్చి వాళ్ళకి మధ్యలో క్లాసులు ఇప్పించడం, గైడెన్స్ ఇప్పించడం, ఏ ప్రాబ్లమ్స్ని హౌ టు సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్ అన్నది పిల్లలకి నేర్పించడం అన్నది జరుగుతుంది. ఈ విధంగా ప్రతి యొక్క వీక్లో ఒక అవర్ అన్నది మా టైం టేబుల్లో వేసుకొని గైడెన్స్ కోసం ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్పడానికి కోసం ఒక అవర్ అన్నది మేము కరిక్యులంలో చూపించడం అన్నది జరుగుతుందండి. సో వీటన్నిటి ద్వారా మనం ముందుకెళ్ళినట్లయితే యువతలో ఆ యొక్క సూసైడ్ అన్నది జరగకుండా మనం ఆత్మహత్యల నివారణ అన్నది సాధ్యం అవుతుందని నేను చెప్తున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. మేడం గారు చెప్పిన రీతిలో ఫ్యామిలీ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో, కుటుంబాల యొక్క కలహాల విషయంలో వచ్చే ఈ చిన్న చిన్న మనసులని చిన్నతనంలోనే యవన ప్రాయంలోనే ఉన్నప్పుడు వారిని చిదిమేసే పరిస్థితిలో వారి ఆలోచన అంతా కూడా ఈ లోకంలో నేను ఉండకుండా ఉంటే బాగున్ను అనే పరిస్థితి నుంచి కౌన్సిలింగ్లు పెట్టడం ద్వారా, పర్సనల్ కౌన్సిలింగ్ చేయడం ద్వారా, అలాగే వీక్కి ఒక 1 hour క్లాస్ చెప్పించడం ద్వారా, ఎగ్జామ్స్ బిఫోర్ కానీ ఆఫ్టర్ రిజల్ట్ ముందు కూడా వారికి పర్సనల్గా కౌన్సిలింగ్ పెట్టి ఈ విధంగా టీచ్ చేయడం ద్వారా దాని నుంచి ముఖ్యంగా ఈ ఆంధ్ర యూనివర్సిటీలో అనేక మంది విద్యార్థులు చదువుతున్నారు. వారందరికీ కూడా మేము టీచింగ్ ఇస్తున్నామని మేడం గారు తెలియజేశారు. మేడం గారు ఇంకొక విషయం కూడా మాకు తెలియజేయండి. ఈ విషయంలో వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా మన భారతదేశంలో సూసైడ్ చేసుకుంటున్న అనేక దాఖలాలు మనకున్నాయి. అయితే వారు చేసుకున్న పరిస్థితులు ఏమేమి ఉండొచ్చు అంటారు? దాని నుంచి బయటికి రావడానికి పెద్దవారిని, వృద్ధాప్యంకు వచ్చిన వారిని, అంటే మన భారతదేశంలో వృద్ధాప్యం అంటే 60 సంవత్సరాలు, ఇప్పుడు రిటైర్మెంట్ అనుకుందాం, ఆ తర్వాత వచ్చిన వారికి మనం ఎటువంటి ఎలా చూసుకోవాలి అన్నది తల్లిదండ్రులకి, పిల్లలకి ఏదైనా మీ ఆలోచనలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. తప్పకుండా అండి. మనం చూసినట్లయితే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి కూడా ఆత్మహత్య అన్నది చేసుకునే ఆలోచన వాళ్ళకు కూడా వస్తుంది. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు పూర్వకాలంలో మనం చూసినట్లయితే మనకి జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, కానీ ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి. యాక్చువల్గా మన యొక్క పెద్దవాళ్ళని మనం చూడడం అన్నది ప్రతి పిల్లల యొక్క బాధ్యత అండి. ఆ బాధ్యతను ఎప్పుడైతే పిల్లలు విస్మరించారో వృద్ధుల్లో కూడా ఒంటరితనం అన్నది వస్తుంది. వృద్ధులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. దానివల్ల ఏంటంటే ఒక రకమైన ఇన్ఫీరియారిటీ వచ్చి, అదే కాకుండా ఒక రకమైన అంటే మేము ఒక్కళ్ళమే, మాకు ఎవరు తోడు లేరు, మా పిల్లలు మాకు దూరంగా ఉన్నారు, ఇలాంటి భావన వచ్చి ఇంకెందుకు మేము బ్రతకడం అన్నది, దానివల్ల వాళ్ళు సూసైడ్ చేసుకోవడం అన్నది జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మన యొక్క తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, మన పెద్దవాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రతి కుటుంబము తన యొక్క తల్లిదండ్రులను దగ్గర తెచ్చిపెట్టుకొని ప్రేమగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు మనం దగ్గర తీసుకున్నట్లయితే మన యొక్క మంచి సమాజాన్ని మనం నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి అలాంటి ఆలోచనలు రాకుండా మనవరాళ్ళు దగ్గర ఉన్నట్లయితే వాళ్ళ ఆలనా పాలన వీళ్ళు చూసుకోవడం, వీళ్ళు యాక్టివ్గా ఉండడం అన్నది జరుగుతుంది. ఇలాంటి ఆలోచన అన్నది రాకుండా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ వాళ్ళ తల్లిదండ్రుల్ని అమ్మాయి తరపైన అబ్బాయి తరపైన ఎవరి తల్లిదండ్రులైనా ఇంట్లో పెట్టుకొని చూసుకున్నట్లయితే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఈ ఆత్మహత్య అన్న ఆలోచనే రాదు. ఇది ఒక సొల్యూషన్ అండి. రెండో సొల్యూషన్ ఏంటంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి వాలంటీర్స్ అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా కూతురే ఉంది, యూకేలో చదువుతుంది. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, వీక్లీ 1 day, వీక్లీ 1 hour 2 hours 3 hours ఏం చేస్తుంది అంటే వీక్లీ 1 day తీసుకొని ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి
వాళ్ళకి కావాల్సిన అవసరాలు వాళ్ళు తీర్చడం, వాళ్ళకి కావాల్సిన కుకింగ్ చేసి పెట్టడం, వాళ్ళకి గేమ్స్ స్పోర్ట్స్ నేర్పించడం, చిన్న చిన్నవే వాళ్ళ యొక్క మెమరీని రీకలెక్ట్ చేసుకోవడం కోసం మళ్ళీ చిన్న చిన్న గేమ్స్ అనేవి ఆడిస్తుంది. అదే విధంగా వాళ్ళకి హెల్పింగ్ హ్యాండ్ గా ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు, ప్రతి యువత వాలంటీర్స్ గా ముందుకొచ్చి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడం, అదే విధంగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ యొక్క ఆలనా పాలన చూసినట్లయితే ఈ సమస్యకి కొంత పరిష్కారం అన్నది లభిస్తుందండి. అదే విధంగా వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కూడా సమాజంలో ఇంకా ఎవరైతే వెనకబడి ఉన్నారు, సమాజంలో ఎలాంటి ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయో వాటన్నిటినీ పారద్రోలటం కోసం వీళ్ళు కూడా నడుం కట్టి ఆ సమాజంలో మమేకమైతే ఈ వృద్ధాప్యం, మాకు అసలు వృద్ధాప్యమే అన్నదే ఉండదండి. ఎందుకంటే వాళ్ళు కూడా యవ్వనంగా ఉంటారు, వాళ్ళు కూడా యాక్టివ్ గా ఉంటారు. సో ఇలాంటి ఆలోచనలకి పరిష్కారం అన్నది లభిస్తుందని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. నిజంగా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలి, మేడం గారు యొక్క కుటుంబంలో తన పాప ఏ విధంగా చేస్తుంది అనే ఎగ్జాంపుల్ తో చెప్పారు. చాలా సంతోషం మేడం. ఇంకొక జనరల్ ప్రశ్నతో నేను ముందుకు వెళ్ళిపోవాలని ఆశపడుతున్నా. జనరల్ గా ఉద్యోగులు అంటే చాలా మంది ఎంప్లాయీస్ కూడా సూసైడ్ చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నాయి. తర్వాత లాస్ట్ 3వ పాయింట్ ఏంటంటే ఫైనాన్షియల్ విషయంలో, అంటే వాళ్ళకి వచ్చే ధనము విషయంలో సరైన ఆ లెక్క చూసుకోలేకపోవడం వల్ల కూడా క్రెడిట్ కార్డులు వాడడం అవ్వచ్చు, అప్పులు ఇవ్వడం అవ్వచ్చు, అప్పులు చేయడం అవ్వచ్చు. వీటి ద్వారా కూడా చాలా మంది సూసైడ్లు చేసుకుంటున్నట్లుగా మన అనేకమైన దినపత్రికలో చూస్తున్నాం. మేడం, ఈ విషయంలో ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలి సమాజం అనేది కూడా మా శ్రోతలకు మీరు తెలియజేయగలరు? థ్యాంక్ యూ అండి. కరెక్టే మీరు అన్నట్టు. ఎకనామిక్ డిసిప్లిన్ లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే సమస్యలు ఉన్నాయండి. ప్రతి ఒక్కరిలో కూడా ఎకనామిక్ డిసిప్లిన్ అంటే ఆర్థికంగా మనం ఎంత సౌండ్ లో ఉన్నా, ఆర్థికంగా మనం ఎంత సంపాదిస్తున్నా ఆ సంపాదనకు తగ్గట్టు మన ఖర్చులు ఉండేట్టు చూసుకోవాలి. ఆ సంపాదనకు తగ్గట్టు మన యొక్క సేవింగ్స్ కూడా ఉండేట్టుగా చూసుకోవాలి. ఈ సేవింగ్స్ అన్నది లేనట్లయితే విపరీతమైన ఖర్చులు పెరిగిపోయినట్లయితే తర్వాత ఆ ఖర్చులు పెరిగిపోవడం, అప్పుల పాలైపోవడం, దాని నుండి ఏ విధంగా ఆత్మహత్య అన్నది చేసుకోవాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. కనుక ఆర్థిక డిసిప్లిన్ అంటే ఆర్థికంగా మన యొక్క ఖర్చులు, మన యొక్క ఆదాయానికి తగ్గట్టే ఖర్చులు పెట్టుకుంటే అందరికీ మంచిదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. చివరిగా మేడం మాకు శ్రోతలకు మరొక విషయం తెలియజేయండి. ప్రస్తుత దినాల్లో ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు అన్ని మతాల్లో, అన్ని రిలీజియన్స్ లో ఉన్నారు. అయితే నేనన్న మాట ఏంటంటే ఈ ఆత్మహత్యల నుంచి బయటికి రావడానికి స్పిరిచువల్ ఫాదర్స్ గా చెబుతున్న అన్ని మతాల్లో ఉన్న వారి కొరకు మాట్లాడుతున్నా. వారు ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలంటారు? అంటే నేను అనేది మందిరాల్లో, చర్చిల్లో, మసీదుల్లో దీని కొరకు సమాజంలో అంటే మన రాజకీయ నాయకులు అవ్వచ్చు, లేకపోతే మనకుండే ఎమ్మెల్యే, ఎంపీలు, లేకపోతే లోకల్లో ఉండే డాక్టర్స్ దీని కొరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలంటారా అనేది నా ప్రశ్న. చేస్తే చెయ్యాలి వద్దా అన్నది కూడా మా శ్రోతలకు మీరు తెలియజేయగలరు? ఖచ్చితంగా అండి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చర్చి, మసీదు, దేవాలయం వీటన్నిటి కూడా దేవుణ్ణి పూజించడం ఒక్కటే కాదు, వాళ్ళ యొక్క సర్వీసెస్ ని ఎక్స్టెండ్ చేయాలి. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కి ఎక్స్టెండ్ చేయాలండి. సమాజంలో ఉన్న సమస్యల్ని ఏ విధంగా మన వంతు మనం సహాయం చేద్దాము, ఆ సమస్యలను మనం ఎలా సాల్వ్ చేద్దాం అన్నది ప్రతి చర్చి కానీ, ప్రతి టెంపుల్ కానీ, ప్రతి మసీద్ కానీ ఆలోచించుకొని వాళ్ళ యొక్క సర్వీసులను ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే ఈరోజు మనం మహాభారతము, రామాయణము, భగవద్గీత, మన యొక్క బైబుల్, ఖురాను వీటన్నిటి మనం గమనించినట్లయితే ప్రతి మతంలోనూ పక్క వాళ్ళకి మంచి చేయమని, చేతనైతే సహాయం చేయమని ఉంటుంది తప్ప పక్క వాళ్ళకి హామ్ చేయమని ఏ మతము చెప్పదు. సో ఈ మతంలో ఉన్న ప్రతి మతంలో ఉన్న మంచిని మనం తీసుకుని ఆ మంచిని మనం పక్క వాళ్ళకి, పొరుగు వాళ్ళకి ఎక్స్టెండ్ చేసినట్లయితే మన యొక్క సర్వీస్ అనేది కొంతవరకైనా పక్క వాళ్ళకి చేరుకున్నట్లయితే ప్రతి సమాజం కూడా ఆ సమాజం ఉన్నతంగా ఉంటుంది. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక ఔన్నత్యం అన్నది వాళ్ళలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎస్ మ్యామ్. మరొకటి చివరిగా కొన్ని ప్రశ్నలతో మేడం గారిని మాట్లాడించాలని ఆశపడుతున్నాను. మేడం గారు, అంటే యాక్చువల్లీ ప్రపంచవ్యాప్తంగా దేవుడిచ్చిన ఆత్మని మనము మన చేతులతో చిదిమేసుకోకూడదు, చంపుకోకూడదు, ఆత్మహత్య అనే కార్యక్రమాలు చేసుకోకూడదు. అయితే దేవుడిచ్చిన ఆత్మని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి వ్యక్తికి, ప్రతి స్త్రీకి, పురుషుడికి, ప్రతి ఒక్కడికి ఉన్నదన్నది జగమెరిగిన సత్యం. ఎక్కడికి వెళ్ళినా నీకు ఇచ్చిన ఆ జీవితాన్ని కాపాడుకోవలసిన బాధ్యత నీదే.
మేడం గారు, అది మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అందరికీ ఉంటాయి. అది ప్రైమ్ మినిస్టర్ గారికైనా ఉంటాయి, లేకపోతే లోకల్లో ఉండే మన వార్డులో ఉండే మెంబర్కి కూడా ఉంటాయి, నాకు ఉంటాయి, మీకు ఉంటాయి, మనందరికీ ఉంటాయి. దాని నుంచి బయటకు పడడానికి ప్రతి ప్రశ్నకి ఒక జవాబు ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. కాబట్టి శ్రోతలారా, వింటున్నవారా, యవనస్తులు, వృద్ధాప్యంలో ఉన్నవారు, మధ్యస్థులు ఎవరైనా ఈ సూసైడ్ నుంచి బయటికి రావాలని ఆశపడితే మీ జీవితాల్లో ఇటువంటి ఆలోచన నుంచి బయటికి వచ్చి తగిన కౌన్సిలర్ల ద్వారా మీరు ముందుకు వెళ్ళాలి. మీకు బాగా దగ్గర ఉన్న వారితో మీరు మాట్లాడాలి. మీకు పరిచయస్తులతో మీరు చెప్పుకోవలసిన అవసరం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ, అది ఏ మతమైనా ఎవరైనా, మీ దగ్గరికి వచ్చే వారికి ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా కష్టాల్లో, కుటుంబ పరిస్థితుల్లో ఉన్నవారికి మీరు అవగాహన కలిగించాలి. అందుకనే ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మేడం గారు చెప్పిన రీతిలో కాలేజెస్లో, యూనివర్సిటీలో, స్కూల్స్లో దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. కుటుంబంలో ఉన్న భార్యాభర్తలు ఎక్కువ సమయం బయటే ఉండడం వల్ల, పిల్లలతో సరైన సంబంధాలు, సన్నిహితమైన సంబంధాలు లేకపోవడం వల్ల పిల్లలు ఎవరికి చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితిలో వారు ఇటువంటి ధోరణిలోకి వెళ్తున్నారు. డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేలాగా పిల్లల్ని ప్రోత్సహించండి. వారితో ప్రేమతో మాట్లాడండి. మీ తల్లిదండ్రులను ప్రేమించండి. వారికి చేదోడు వాదోడుగా ఉండండి. వారికి కావలసిన కష్టాల్లో, నష్టాల్లో వారితో మీరు ఉండండి అనే విషయాలు మేడం గారు మనకు తెలియజేశారు. చివరిగా మరొక విషయం మేడం గారిని అడిగి ఈ చర్చా గోష్ఠి ద్వారా ఈ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆత్మహత్యల నివారణ దినోత్సవం రోజున మేడం గారు రోజు మనం మాట్లాడదాం. మేడం గారు, మా శ్రోతలకు, వీక్షకులకు మీ వంతుగా మీరు రాబోయే దినాల్లో ఏదైనా ఒక తీర్మానం తీసుకోవాలని ఆశపడుతున్నారా? అంటే నేను కొంతమందిని కలిసి దీని కొరకు మాట్లాడతాను. నా దగ్గరికి వచ్చే, నేను వెళ్తున్న ప్రతి క్లాసులో నా దగ్గరికి వచ్చే ప్రతి ప్రొఫెసర్ గారికి, స్టూడెంట్కి నేను దీని మీద అవగాహన కలిగిస్తాను. మీరు కూడా అలాంటి ఆలోచన చెయ్యండి అనే తీర్మానం ఏదైనా ఉంటే, చివరిగా ఈ ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం రోజు మీరు శ్రోతలకు, వీక్షకులకు మీరు ఇచ్చే ఉచిత సలహా లేదంటే మీ అభిప్రాయం తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. ఫీబా రేడియో ద్వారా ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, అక్కడున్న ఫీబా మేనేజ్మెంట్ వాళ్ళకి నా ధన్యవాదాలండి. మంచి అవకాశాన్ని ఇచ్చారు. అందరికీ నేను చెప్పేది ఏంటంటే, జీవితం అన్నది చాలా చాలా విలువైనదండి. దాన్ని ఏదో ఒక సమస్య వచ్చిందని, ఏదో ఒక కష్టం వచ్చిందని, కష్టం వస్తేనే లైఫ్ చాలా వాల్యుబుల్ అండి. కష్టం వస్తేనే దాన్ని ఎదుర్కొనే మార్గాలు అన్నవి మన బుర్రకు పదును పెడతాం. కాబట్టి కష్టం రావడం అన్నది చాలా ఇంపార్టెంట్. కష్టం లేకపోవడం అన్నది కాదు, ఎప్పుడు కష్టం రావాలి. కష్టం వస్తేనే జీవితం అన్నది ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఈ చిన్న చిన్న సమస్యల కోసం, చిన్న చిన్న కష్టాల కోసం మీ యొక్క విలువైన జీవితాన్ని ఆత్మహత్యల ద్వారా చేసుకోవద్దండి. కష్టం వచ్చినప్పుడు మన పక్క వాళ్ళని అడగండి, సలహాలు అడగండి. ఎంతో మంది సలహాలు ఇస్తారు. ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. జీవితంలో ప్రతి సమస్య అన్నది, పరిష్కారం లేని సమస్య అన్నది జీవితమే కాదు. ప్రతి జీవితంలో ప్రతి కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోగలిగిన వాడే నిజమైన సైనికుడు లాంటి వాడు. కనుక జీవితంలో ఏ సమస్య వచ్చినా మీరు దయచేసి సూసైడ్ అన్న దానికి వెళ్ళొద్దు. ఎందుకంటే దేవుడిచ్చిన ఈ యొక్క జీవితాన్ని మీరు వ్యర్థం చేసుకోవద్దు. అందరి ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫీబా రేడియో వాళ్ళకి, మేనేజ్మెంట్ వాళ్ళకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం గారు. మీ విలువైన సమయాన్ని ఫీబా ఇండియా శ్రోతల కొరకు ఇచ్చిన రీతిని బట్టి మీకు మరొక మారు ఫీబా ఇండియా టీం పక్షముగా మా నిండు కృతజ్ఞత తెలియజేస్తున్నా. శ్రోతలారా, ఇలాంటి కార్యక్రమాలు ఇంకను ఫీబా ఆన్లైన్ ఇంటర్నెట్ రేడియోలో ప్రతి బుధవారం తెలుగు కార్యక్రమం మీ కొరకు లైవ్ స్ట్రీమింగ్ గా వస్తుంది. www.fibaonline.org ఈ ప్రోగ్రామ్స్ మీరు చూడొచ్చు. ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీరు ఏదైనా ఉచిత సలహా, లేదంటే మాకు ఇలాంటి ప్రోగ్రాం మీద అవేర్నెస్ కావాలి, మా ప్రాంతానికిలో ఇలా జరుగుతుంది అనే విషయాలు మీరు మాకు తెలియజేయాలని ఆశపడితే మాకు ఫోన్ కానీ, వాట్సాప్ కానీ కాల్ చేయండి, ఫోన్ చేయండి. మేము మీతో మాట్లాడడానికి, మీ వాట్సాప్లో మీకు రిప్లై ఇవ్వడానికి, మీ ముందుకు రావడానికి ఆశపడుతూ మా ఫోన్ నెంబర్ మీకు తెలియజేస్తున్నాం. +91 94 80 85 039 అనే నెంబర్కి మీరు ఫోన్ కానీ, వాట్సాప్ కానీ చేయండి.
www.fibaonline.org లో ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి, మీరు చూడవలసిందిగా కోరుతూ మరొక మారు ఫీబా ఇండియా లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమంలో మాతో పాటు పార్టిసిపేట్ చేసి మాతో పాటు ఈ విధంగా ఈ ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యల నివారణ దినోత్సవం రోజు మాట్లాడిన ప్రొఫెసర్ నాగరాజ మేడం గారికి మా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రొఫెసర్ గారు మీ కొరకు ఇంకనూ రాబోయే దినాల్లో మా శ్రోతల కొరకు వీక్షకుల కొరకు మరొక ప్రోగ్రాం చేయాలని ఆశపడుతూ మీ నుంచి సెలవు తీసుకుంటుంది దేవప్రసాద్, ఫీబా ఇండియా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.